బాబు దగ్గర డేట్లు తీసుకొచ్చాను. మీ దగ్గర ఏదైనా కథ ఉందా? ఉంటే సినిమా తీసేద్దాం. బాబుతో సినిమా తీయాలా? కథ కథలు నీకు ఎన్ని కావాలి చెప్పు. కథలు కుప్పలు కుప్పలు ఉన్నాయి లోపల, దాచాను అంతే, ఇంకా బయటికి తెలియదు. నీకు ఎన్ని కథలు కావాలంటే అన్ని కథలు ఉన్నాయి. ఏ కథ కావాలి చెప్పు. కథలో ఎమోషన్ ఉండాలి, అంతకు మించి సెంటిమెంట్ ఉండాలి, అలాగే యూత్ని అట్రాక్ట్ చేసే మంచి మా సాంగ్స్తో పాటు లవ్ స్టోరీ కూడా యాడ్ అయి ఉండాలి. ఫుల్ ఎమోషనల్ యాక్షన్ రెడీగా ఉంది కథ, రెడీగా ఉంది. నెక్స్ట్ ఇంకా రేపటి నుంచి షూటింగ్ మొదలెట్టేద్దాం. సంక్రాంతికి రిలీజ్ చేసేద్దాం. అయిపోతే మామూలుగా లేదు కథ, బ్లాక్ బాస్టర్ అంతే. అంటే సంక్రాంతికి రిలీజ్. థ్యాంక్ యూ గురుజీ, మీరు సూపర్ గురుజీ. అసలు కథ ఏంటి గురుజీ? కథ అసలు ఎలా ఉండబోతుంది? టీమ్ ఓపెన్ చేస్తే జగపతి బాబు, సునీల్ ఇద్దరు బ్రదర్స్, వీళ్ళిద్దరు కలిసి ఒక పెద్ద మిర్చి యాడ్ని కాల్చి పాడగొట్టారు. అది ఎవరిది? మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ది. ఈ గొడవలోనే సునీల్ని వేసేస్తారు. అంటే అదే గొడవలు జరిగేటప్పుడు హీరో వాళ్ళ అమ్మ రమ్యకృష్ణ తీసుకుంటుంది, చాలా బాగుంటుంది, హైప్ ఉంటుంది. రమ్యకృష్ణ హీరో చెయ్యి వదిలి అలా వెళ్ళిపోతుంది. అదే టైంలో హీరో వాళ్ళ నాన్న కూడా జైలుకి వెళ్ళిపోతాడు 12 సంవత్సరాలు. సునీల్ని వేసేసాడు కదా, అందుకు జైలుకి తీసుకోపోతాడు. బాగుంది, ఫస్ట్ సీనే అదిరిపోయింది. అంటే ఇప్పుడు హీరోని వదిలి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది, మన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి గురుజీ. అంటే ఇంకా రమ్యకృష్ణ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేస్తాడు, ఓ కొడుకు పుడతాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత లైన్ వేద్దాం. సో దాని తర్వాత వచ్చేసి డైరెక్ట్ గా రమ్యకృష్ణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇలా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే మన సినిమాలో ఎమోషన్, సెంటిమెంట్, లవ్ తో పాటు రాజకీయాలని కూడా గట్టిగా వాడుతున్నాం. సూపర్. అసలు ప్రకాష్ రాజ్ కు బుర్రలో డౌట్ వస్తుంది. ఏంటంటే రమ్యకృష్ణ మంత్రి అయింది కదా, తన మొదటి భర్త కొడుకు వల్ల ఏదైనా రాజకీయాల్లో లోటుపాట్లు వస్తాయేమో అని పిలిపించి ఎలాంటి సంబంధం లేదని సైన్ చేయించుకున్నాం. హీరో తాతది పెద్దదే, మైండ్ సూపర్ ఉంది. ఇప్పుడు మన హీరో గుంటూరు నుండి హైదరాబాద్ కు కార్లో వచ్చేస్తాడు. కార్లో వచ్చినప్పుడు మన హీరో గురించి హైప్ ఇద్దాం. ఎలివేషన్స్ మామూలు ఉండకూడదు, మాస్ ఉంటుంది. మాస్ హీరోని హైప్ చేయడానికి రమ్యకృష్ణ రెండో కొడుకు ఉంటారు కదా, వాడిని మనం సుద్దపప్పులా చూపిద్దాం. అప్పుడు మన హీరో హైలైట్ అవుతాడు. అవునా? కానీ ఎక్కడో కొంచెం కొడుతుంది గురించి, మన హీరోకి ఇంకా కొంచెం ఎమోషనల్ గా ఉంటే బాగుంటుంది కదా. అంటే అలాగే ఉండాలి, అలా ఉంటేనే మన హీరో హైప్ అవుతాడు. మామూలు ఉండదు, సీన్స్, విజిల్స్, క్లాప్స్, మీ థియేటర్ మొత్తం పగిలిపోతుంది. మామూలు ఉండదు. నేను తీస్తా కదా, సరే ఇంకా కొంచెం హార్ట్ టచింగ్ గా అంటున్నావు కాబట్టి మనం హీరోకి ఒక చిన్న మైనస్ పాయింట్ పెడదాం. ఓ కన్ను సరిగా కనిపించదు. అంటే దానికోసం ఇప్పుడు మనం హీరో చిన్నప్పుడు మిర్చి యాడ్ తగలబడిపోతుందా, అప్పుడు ఒక కంట్లో గుచ్చుకుంటుంది. అందువల్ల హీరోకు ఒక కన్ను సరిగ్గా కనిపించదు. ఒకటి బ్లర్, ఒకటి కరెక్ట్. మామూలు ఉండదు, చాలా వరకు అవుతుంది. ఓకే, అది సరే. ఇప్పుడు హీరోని హైదరాబాద్ ఎందుకు పిలిపిస్తారు? సైన్ చేయించుకోవడానికి కోసం, కేవలం సైన్ కోసమే హీరోని పిలిపిస్తారు. అంటే ఇప్పుడు రమ్యకృష్ణ మంత్రి కదా, తర్వాత ఆశపడి నాకు ఆస్తి కావాలి, అమ్మ కావాలి, నేను రాజకీయాల్లోకి వస్తా అని ఇలాంటివి ఏది అడగకుండా నాకు అమ్మకు ఎలాంటి సంబంధం లేదని ఓ సైన్ చేయించుకొని పంపించేద్దాం. హీరో తాతది పెద్దదే, మైండ్ సూపర్ ఉంది. హీరో తాతనే విలన్, ప్రకాష్ రాజ్ విలన్ ఇక్కడ ప్రెసెంట్. ఓ, తాతని విలనా? అదిరిపోతుంది గురించి, కంటిన్యూ చేయండి. కథ ముందుకు వెళ్ళేసరికి నీకు ఇంకా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. మామూలు ఉండదు, అదిరిపోతుంది. ఫుల్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి సార్ ఇక్కడ. మామూలు ఉండదు, ఫుల్ సెంటిమెంట్. హీరో అమ్మును కలుద్దామంటే ప్రకాష్ రాజ్ అడ్డుగా ఉంటాడు. అమ్ము ఎందుకు మౌనంగా ఉందో హీరోకి అర్థం కాదు. అసలు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అంటే నాకు కూడా అర్థం కావడం లేదు, చెప్పండి. ఉంటుంది సార్, ఫుల్ సెంటిమెంట్ సార్. హీరో ఎప్పుడెప్పుడు వాళ్ళ అమ్మతో కలుద్దామా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఉంటాడు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం కలవలేదు. అంటే ఇప్పుడు హీరో సైన్ చేసేస్తాడా? సైనా అస్సలు చేయడు. ఎందుకంటే హీరో క్వశ్చన్ వేస్తాడు ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ వదిలేయడానికి విడాకులు అని చెప్పుకొని తిరగచ్చు, కానీ కొడుకుని వదిలేయడానికి ఏమని చెప్పుకొని తిరుగుతారో నాకు చెప్పమని ఒక చిన్న క్వశ్చన్ వేస్తాడు. మామూలు ఉండదు సార్ సినిమా. అంటే ఇప్పుడు ఇది లాజిక్ అనమాట. సరే, లాజిక్ సార్. ఎక్కడ మనం లాజిక్ అనేది మిస్ అవ్వకూడదు. ఫుల్ లాజిక్, సెంటిమెంట్, యాక్షన్ ఫుల్ ఉంటుంది ఈ సినిమాలో, చాలా బాగుంటుంది. హీరోయిజం మాత్రం అదిరిపోవాలంతే, అది ఒక్కటి చేయని గురించి చాలా. ఇప్పుడు ఏం చేశారు సార్, ఇంకా చాలా ఉంది. మామూలు ఉండదు. సినిమా మొత్తం ఫుల్ సెంటిమెంట్, యాక్షన్, ఇంకా మామూలు ఉండదు. ఇంకా మీరైతే ఫిక్స్ అయిపోండి, సినిమా బ్లాక్ బాస్టర్ అంతే. ఇంకా ప్రకాష్ రాజ్ చేసి విలనిజం చూపిస్తాడు కదా ఇక్కడ. మామూలు ఉండదు. సైన్ చేయకపోతే విధ్వంసం సృష్టిస్తా అని వార్నింగ్ చేస్తాడు హీరోకి. ఇలా హీరో ఆ విధ్వంసాన్ని నిజం చేసి చూపిస్తాడు అంతే. పార్టీ ఆఫీస్ మొత్తం అదలాడిపోతుంది. మామూలు ఉండదు సీన్. సూపర్ మూవీ, ఫెంటాస్టిక్. సాంగ్ టైం అయింది సార్, చాలా సేపు అయింది. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ తర్వాత మళ్ళా హీరో ఆ లాయర్ ఇంటికి పోతాడు. లాయర్ ఇంటికి పోయిన తర్వాత అక్కడ మన హీరోయిన్ ఇంట్రడక్షన్. మామూలుగా సార్ చాలా బ్యూటిఫుల్ గా మనం అక్కడ ఒక మంచి లవ్ సీన్స్ అనేవి మనం అక్కడ తీసుకుంటాం, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు హీరోయిన్ తో ఫస్ట్ సీన్ లోనే లవ్ సీన్స్, అది కూడా హీరోయిన్ ఇంట్లోనే కొడుతుంది.
బాగా కొడుతుంది. చెప్పండి. హీరోయిన్ ఇంట్లోనే లవ్ సీన్స్. మరి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ బాబులతో మనకి ఎందుకు సార్, మనకు కావాల్సింది లవ్ సీన్స్. సార్ ఇప్పుడు ప్రకాష్ రాజు హీరో సైన్ కోసం హీరోను ఇంటికే పిలిపించుకుంటాడు. ఓకే, హీరో ఇప్పుడు సైన్ చేస్తాడన్నమాట. సైన్ చేయడానికి కాదు, వాళ్ళ అమ్మని చూడడానికి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మని చూడలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు. అమ్మని చూడాలని బాధతో ఆ సెంటిమెంట్ ఇంకా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి సార్. చిన్నప్పటి నుంచి అమ్మని చూడలేదు, అమ్మ కనిపిస్తుందని ఆశతో హీరో వెళ్తాడు. ఈ సీన్ కనుక మన బాబుకు పడితే మామూలు ఉండదు సార్. థియేటర్ లో అరుపులే అరుపులు ఈ సీన్ కి. ఖచ్చితంగా సార్ రాసి పెట్టుకోండి, మామూలు ఉండదు. గురించి హీరో సైన్ ఎప్పుడు చేస్తారు గురించి? సైన్ ఇప్పుడు ఎందుకు చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ వరకు లాగాలి కదా, అప్పుడే సైన్ చేసేలాగా. ఏంటి గురించి ఏదో చెప్తున్నారు? సైన్ చేయడు సార్. ఎందుకంటే వాళ్ళమ్మ కనిపించలేదు కదా. ఆ బాధతో అలా హీరో బయటికి నడుచుకుంటూ వస్తారు సార్. మనం కెమెరా ఇలా పెడదాం సార్. ఇలా పెడితే టాప్ లో మనకు హీరో వాళ్ళమ్మ కనిపిస్తుంది. అక్కడ రమ్యకృష్ణ హీరోని చూస్తూ ఉంటుంది, హీరో ఇలా నడుచుకుంటూ వస్తాడు. కానీ హీరో తిరిగి చూసే టైంకి రమ్యకృష్ణ ఉండకూడదు అక్కడ. సెంటిమెంట్ సార్, మామూలు సెంటిమెంట్ కాదు. ఇప్పుడు ఆ బాధను కవర్ చేసుకోవడానికి హీరో కొన్ని డైలాగ్స్ పెడదాం సార్. నాది అమ్మది లవ్ స్టోరీ, సో ఇలాంటిది ఒక హార్ట్ టచింగ్ డైలాగ్స్ పెడదాం. ఇంకా థియేటర్ మొత్తం పెళ్లిపోతాం సార్, మామూలు ఉండదు. డాన్స్ రచ్చ ఉంటుంది. సరే కొంచెం కొడుతుంది, కొంచెం ఏదో ఉంది అంటే ఇప్పుడు హీరో మళ్ళీ గుంటూరు వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారు సార్. మళ్ళా హీరో హైదరాబాద్ నుండి గుంటూరుకి మళ్ళా కార్ వేసుకొని వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు తిప్పుతారు గురించి హీరోను? హైదరాబాద్ గుంటూరు ఇదే పని. అప్పుడు హీరోయిన్ గుంటూరు వెళ్తుంది హీరోతో సైన్ చేయించుకున్నామని. ఇప్పుడు హీరోయిన్కి ఏం సంబంధము? లాయర్ కూతురే కదా హీరోయిన్. అయినా కూడా మన హీరో సైన్ మాత్రం చెయ్యరు సార్. కానీ మధ్యలో మనం జగపతి బాబుతో ఒక ఫైట్ సీన్ తీద్దాం సార్. హై రేంజ్ లో కార్ ఇలా గాల్లో ఏరుకుంటారు సార్, మామూలు ఉండదు సార్, హై రేంజ్ లో ఉండాలి. ఇప్పుడు ఫైట్ గురించి అంటే ఎప్పుడో ఇంట్రడక్షన్ లో చూపించాం సార్ మనం నంబర్స్ పడేటప్పుడు. అప్పటి నుంచి ఇంతవరకు మనం జగపతి బాబుని మళ్ళీ చూపించలేదు. ఫీల్ అవుతారు కదా పెద్ద యాక్టర్, అందుకే మధ్యలో ఒక ఫైట్ సీన్ పెడతాం సార్. మామూలు ఉండదు, చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాం సార్. ఫుల్ మాస్. అంటే మనం కథను ఫాలో అవ్వకూడదు సరే, కానీ ఎక్కడో కొంచెం లవ్ సీన్స్ తక్కువ అనిపిస్తుంది. లవ్ సీన్స్ కావాల్సినన్ని పెడదాం సార్. లవ్ సీన్స్ గురించి మీరు అస్సలు టెన్షన్ వద్దు. హీరోయిన్ ఎలాగో గుంటూరు వచ్చేసింది, ఎలాగో అలా హీరో ఇంటికి తెచ్చేద్దాం. అలా ఎలా సార్? హీరోయిన్ ఇంటికి ఎందుకు వస్తుంది? ఎలాగంటే హీరోయిన్ కార్ మీద రేకుల చెట్టు ఏదో ఒకటి పాడతాం సార్. రేపటి హీరో ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ మీరు ఎన్ని లవ్ సీన్లు కావాలంటే అన్ని లవ్ సీన్లు ఇష్టం వచ్చి పిండిపోవచ్చు సార్. ఫుల్ వస్తుంది సార్. ఫుల్ రొమాంటిక్ సీన్స్ అది ఇది యూత్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు సార్. ఆ థియేటర్లో ఫుల్ వస్తుంది. సీన్ అయితే బాగానే ఉంది. అంటే ఇప్పుడు హీరో సైన్ చేసేస్తాడా? అంటే ఇప్పుడు హీరోతో సైన్ వేపియాలని హీరోయిన్ ఫుల్ పెద్ద ప్లాన్ వేస్తారు సార్. పెద్ద ప్లానే. హీరోతో ఫుల్గా తాగిచ్చి ఫుల్ మాస్ డాన్స్ ఉంటుంది సార్. హీరోని రెచ్చగొడుతూ మామూలు ఉంటుంది సార్. ఫుల్ డాన్స్ ఉంటుంది సార్. ఆ డాన్స్ లో ఇంకా లాస్ట్ కి హీరో పంచులు లాగేస్తారు సార్. హీరోయిన్ మామూలు ఉంటుంది సార్. బాబు ఆ మాస్ డాన్స్ చేసి ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది సార్. డాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకుంటారు, మామూలు ఉండదు. అంటే ఇప్పుడు హీరో సైన్ చేసేస్తాడా? సైనా చెయ్యడు సార్, చెయ్యడు. ఏం చేసినా వీడు సైన్ చెయ్యాలి అనేసి హీరోయిన్ గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్ళిపోవాలని కార్లో వెళ్తుంటది. అనుకోకుండా అదే ఊర్లో సునీల్ పేట విగ్రహం ఉంటది, దాన్ని కార్తో గుద్దేస్తుంది, కింద వెళ్ళిపోతుంది. ఏముంది ఇప్పుడు మళ్ళీ ఫైట్ ఓ సాంగ్ అంతేనా? ఇప్పుడు ఆ గొడవలు హీరో వచ్చి హీరోయిన్ ని సేవ్ చేస్తారు సార్. మామూలు ఫైట్ కాదు, ఫుల్ మాస్ డైలాగ్స్ తో పిచ్చ ఉంటది. జగపతి బాబు ఉంటాడు ఫుల్. ఇంకా స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోతుంది సార్. ఫుల్ మాస్. విలన్ ఇట్లా గాల్లో ఎగురుతుంటారు కొడుతుంటే. ఫుల్ మాస్ సార్. ఈ మాస్ ఫైట్ చూసి హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది, రియల్ గా ఇంప్రెస్ అయిపోతుంది. అప్పటి నుంచి ఇంకా హీరోని ఫుల్ గా లవ్ చేయడం, ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. మామూలు ఉండదు సార్. ప్రతి సినిమాలో ఇదే జరుగుతుంది. కొత్తగా ఏముంది? రొటీన్ కాదు సార్. మన స్టోరీలో ఎక్కడ రొటీన్ ఉండదు. నెక్స్ట్ సీన్ చూస్తే మీకు ఇంకా మెంటల్ ఎక్కిపోతుంది మీకైతే. అట్లుంటది నెక్స్ట్ సీన్. ఇప్పుడు పాపం సార్, హీరో ఏ తప్పు చేయకపోయినా హీరో వల్ల తాత హీరోను జైల్లో పెట్టిస్తారు సార్. పాపం సార్, చాలా ఎమోషనల్ గా టచ్ అవుతుంది సార్. ఈ సీన్ చాలా బాగుంటుంది. ఏ తప్పు చేయకపోయినా కూడా హీరోని జైల్లో పెట్టిస్తారు. జైల్లో పెట్టిస్తే మన హీరోకు బెయిల్ వస్తుంది సార్. బెయిల్ వచ్చినాక మన హీరో ఊరుకోడు సార్. ఆ తప్పులన్నీ నిజం చేసి పెడతాం. ఏమేమి చెప్పి కేసు పెట్టిస్తాడో అవన్నీ నిజంగా కేసు చూపిస్తాడు. ఇంకా ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోతుంది. ప్రకాష్ రాజ్ సూపర్ విజయ్. తర్వాత ఏం జరుగుతుంది? ప్రకాష్ రాజ్ ఇల్లు మొత్తం ధ్వంసం చేసేది రమ్యకృష్ణ చూస్తుంది సార్. చూపెట్టి హీరోని ఇలా ఆగిపెట్టి ఒకటి కొట్టంగానే ఇంకా హీరో సైలెంట్ అయిపోతారు సార్. ఇంకా రమ్యకృష్ణ ఇంకా హీరోని 2-3 హట్టకి డైలాగ్ సార్. ఎలా పెంచారా నేను అది ఇది అని నన్ను బయటికి పోరా అనగానే ఇంకా హీరో తట్టుకోలేకపోతుంటారు సార్. ఫుల్ ఎమోషనల్ సార్. ఫుల్ ఎమోషనల్ సీన్ వస్తుంది సార్. ఇంకా హీరో ఇంకా తట్టుకోలేక, బాధను తట్టుకోలేక అలా వెళ్ళిపోతూ ఉంటారు సార్. మామూలు ఉండదు సార్ సీన్. అంటే హీరో ఇప్పుడు కూడా సైన్ చేయడు, మళ్ళీ ఇంకెప్పుడు చేస్తాడు సైన్? మీరేంటి సార్ సైన్ అని అన్నిసార్లు చెప్తారు సార్.
ఇప్పుడు ఇక్కడ హీరో ఆ బాధతోనే సైన్ చేసి బయటికి వెళ్ళిపోతారు సార్. అమ్మయ్య సైన్ అదే అయిపోయింది, కానీ ఎక్కడో కొంచెం ఎమోషన్ మిస్ అవుతుంది, అలాగే కొంచెం కొడుతుంది. మీకు ఇంకా ఎమోషన్ కావాలా సార్? సరే సార్, హీరో ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ దూరంగా ఉంది కదా, ఆ మనసులోని బాధను హీరోయిన్ తో చెప్పుకుంటూ ఉంటారు సార్. అక్కడ కొన్ని డైలాగ్స్, సెంటిమెంట్ డైలాగ్స్ అయితే మనమైతే యాడ్ చేద్దాం సార్, యాడ్ చేసి అది పెట్టేద్దాం. సో అక్కడ మనకు ఇంటర్వెల్ అనేది మనకైతే అక్కడ పడుతుంది సార్. అంటే ఇది ప్రీ క్లైమాక్స్ కదా, ఇంకా ఇంటర్వెల్ అనా? ఏంటి గురుజీ ఎంత లాగినట్టుంది? ఇంకా ఇది ఫస్ట్ హాఫే సార్, ఇంకా చాలా ఉంది. మాస్ మసాలా సీన్స్ అన్ని మనకు సెకండ్ హాఫ్ లోనే ఉంది సార్. గురుజీ ఎంతసేపు అమ్మ తాత ఇదేనా? హీరోకి నానలేడా? ఎమోషన్ ఉండదా? హీరో ఫాదర్ సెంటిమెంట్ కావాలా సార్ మీకు? సరే సార్, అక్కడక్కడ మనం హీరో ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా కొంచెం యాడ్ చేద్దాం సార్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక సాంగ్ వేసుకుందాం సార్, ఫుల్ ఎమోషనల్ సాంగ్. అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చా గురుజీ సాంగ్? అంటే చాలా సేపు ఉంది కదా సార్ సాంగ్ రాక, అందుకని ఇక్కడ మనం సాంగ్ చేద్దాం సార్. ఇప్పుడు హీరో ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ హీరోని తీసుకుపోయి ఒక విలన్ దగ్గర తీసుకుపోతారు సార్. అక్కడ ఒక ఫైట్ ఉంటుంది సార్, ఫుల్ మాస్ ఫైట్, ఫుల్ మాస్ ఫైట్ సార్. ఆ విలన్ ని హీరో వల్ల తాటే పంపించుంటారు సార్, హీరోని వేసేయండి. అక్కడ ఉంటుంది సార్ ఫుల్ మాస్ ఫైట్ విత్ కామెడీ కూడా ఉంటుంది సార్. సో మన సినిమాలో మనకు కొత్త ఏం కాదు సార్, ఫైట్ లో కామెడీ యాడ్ చేద్దాం. సూపర్ గురుజీ, మనకు సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. కానీ తాత దగ్గర కూడా ఒక సీన్ పెడితే మామూలుగా ఉండదు, పగిలిపోతుంది. ఇప్పుడు తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరో మాస్ వార్నింగ్ ఇస్తారు సార్. ఇప్పుడు ఇక్కడ ఒక లవ్ సీన్ సార్, చాలా బాగుంటుంది. కొన్ని రొమాన్స్ సీన్స్ ఇవన్నీ యాడ్ చేద్దాం సార్, చాలా ఇప్పుడు లవ్ సీన్ ఎప్పుడు పడితే అక్కడ, ఎలా పడితే అలా కానివ్వండి కానివ్వండి. ఇప్పుడు ఒక ఎమోషన్ సీన్ వస్తుంది సార్. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మకు యాక్సిడెంట్ అవుతుంది సార్, ఫ్లాష్ బ్యాక్ సీన్ పెడదాం సార్. రమ్యకృష్ణకు వార్నింగ్ చేస్తారు సార్, నువ్వు నీ భర్తని నీ కొడుకుని వదిలేసి నా దగ్గరికి రావాలి, లేకపోతే వాళ్ళని చంపేస్తానని రమ్యకృష్ణకు ప్రకాష్ రాజ్ వార్నింగ్ ఇస్తారు సార్. అది భయపడి రమ్యకృష్ణ కొడుకుని వాళ్ళ భర్తను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాం సార్. ఈ తాత మరీ వైలెంట్ గా ఉన్నాడా, లేకపోతే రమ్యకృష్ణ వీక్ గా ఉందా? మనకు స్టార్టింగ్ లో కూడా మిర్చి యార్డు కాలిపోతుంది హీరో చిన్నప్పుడు అని చెప్పాం కదా సార్, అది కూడా ప్రకాష్ రాజే చేయించుంటారు సార్. సరే, ఇక్కడ కొంచెం విలనగా ఉంది, కంటిన్యూ. అంటే ఇప్పుడు తాత ఒక ఫేక్ స్టోరీ చెప్తే అది నమ్మేసి హీరో వెళ్ళి ఫైట్ చేస్తాడు. సరే, ఎస్ కరెక్ట్ సార్. చాలా డిఫరెంట్ గా మనం ఈ ఫైట్ అయితే ప్లాన్ చేద్దాం సార్. ఈ ఫైట్ ఎండింగ్ లో మన హీరోకు నిజం తెలుస్తుంది సార్. అవునా, ఏంటి గురుజీ అది చెప్పండి. ఇక్కడ ఒక మాస్ సాంగ్ సార్. గురుజీ యాక్సిడెంట్ ఎవరు చేయించారో చెప్పకుండా మధ్యలో సాంగ్ ఏంది గురుజీ? వినాలి సార్, మా కూర్చుని మడత పెట్టి అని సాంగ్ చేద్దాం సార్, మామూలు ఉండదు. అందులో నన్ను పెట్టి మడత పెట్టండి. ఇప్పుడు ఇంకా ప్రకాష్ రాజ్ ఒక పెద్ద మీటింగ్ పెట్టి తన వారసుని ప్రకటించాలనుకుంటాడు. కృష్ణ రెండో భర్త అలాగే కొడుకు ఇద్దరు కూడా ఫుల్గా తాగేసి అదే మీటింగ్ లో పడితే ఉంటారు. కృష్ణ రెండో భర్త నిజం చెప్తాడు. ఇది ట్విస్ట్ సార్, ఇక్కడ మామూలు ట్విస్ట్ ఉండదు. ఇక్కడ అసలు వాడు మాకు పుట్టనే లేదు, వాడు నీ కూతురు కొడుకే కాదని చెప్పేస్తారు సార్. ఇంకా ప్రకాష్ రాజ్ ఇంకా గర్రమని తిరుగుతుంది సార్. ప్రకాష్ రాజ్కే కాదు గురుజీ, నాకు కూడా జరుగుతుంది. అనుకున్నా ఈ రెండవ భర్త రెండవ కొడుకు ఏంది గురుజీ ఇది గోల? సరే, ఏదైనా ఎమోషన్ సీన్స్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మామూలు ట్విస్ట్ కాదు సార్. ఇక రెండో భర్త మాకు అసలు పెళ్ళయింది కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఇదంతా హీరో పక్కనే ఉండి వింటూ ఉంటారు సార్. వాళ్ళ అమ్మను యాక్సిడెంట్ చేయించింది కూడా ప్రకాష్ రాజే అని. మామూలు ట్విస్ట్ కాదు సార్, ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటాయి సార్. ఇప్పుడు ఇంకా మీరు సెన్సిటివ్ అయితే దిగుట కళ్ళలో నీళ్ళు వస్తాయి సార్, అలా ఉంటాయి సార్ సీన్స్ వచ్చేసి. చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు హీరో పడకపోతుంది సార్, వాళ్ళ అమ్మ తనను ఎంతలా ప్రేమించిందో అని ఒక్కసారిగా ఇంకా ఫ్లాష్ బ్యాక్ సార్. హీరో ఇలా ఉండగానే మళ్ళా రమ్యకృష్ణ ఎంట్రీ సార్. మామూలు ఉండదు సార్ సీన్స్, ఫుల్ హార్ట్ టచింగ్ సీన్స్ సార్, ఫుల్ ఎమోషన్ సార్. ఇక్కడ ఫుల్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ సీన్స్ సార్. కళ్ళలో నుండి నీళ్లు కాదు గురుజీ, రక్తం వస్తుంది ఇక్కడ. ఇంకా అమ్మని తీసుకొని హీరో వెళ్ళిపోతారు సార్, తాత అలాగే ఉండిపోతారు సార్, అయిపోతుంది సార్ సినిమా. అదేంటి సెంటిమెంట్ సీన్స్, హార్ట్ టచింగ్ సీన్స్ ఎక్కడున్నాయి గురుజీ? అయిపోతా సార్. తల్లిని తీసుకుపోతాడు, ఇంటికి తీసుకుపోతాడు, నాన్నతో పెంచుతాడు, ఇంకా అయిపోయింది సార్. అది అయిపోయింది. అదే కనీసం రెండవ భర్త పాపం కదా గురుజీ, తనది ఏదైనా స్టోరీ ఉందా, ఫ్లాష్ బ్యాక్ ఉందా? అతను కూడా ఏమన్నా విలనా? ఒక కంక్లూజన్ అనేది ఉండాలి కదా క్యారెక్టర్ కి. ఇప్పుడు రెండో భర్త ఏంటి సార్? అయిపోయింది, ఇంకా రెండు భర్తలేదు ఏం లేదు. రెండో కొడుకు వాడి సంగతి ఏంటి? పాపం మన బతికి ఏమైనట్టు వాడు కూడా. రెండో కొడుకు కూడా ఏం లేదు సార్, అయిపోయింది. ఇంకా అయిపోయింది, శుభం ఆడితే. సినిమా చాలా బాగా వస్తుంది సార్, నమ్మకం ఉంచారు సార్. సినిమా అదిరిపోతుంది, ఇంకా రికార్డులు కూడా పెరిగేస్తారు సార్. సినిమా డౌట్ లేదు. సరే, ఇప్పుడు రెండో హీరోయిన్ గతి ఏంది? ఏంది ఏం చెప్పిన ఏం చెప్పడు? సరే, మా గురుజీ గురించి తెలిసిందే కదా, ఒకటి వచ్చిందంటే మరొకటి అలా ఉంటది. సరే, ఇంతవరకు ఈ వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంత దూరం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లోకి పెట్టుకోండి.